నమస్తే, వెల్కమ్ టు నేను తెలుగు న్యూస్కి స్వాగతం. నా పేరు వారు. ఇక కొన్ని రోజుల నుంచి కేర్ ఆఫ్ అడ్రస్ కాంట్రవర్సీగా మారిన వేణుస్వామి ఈరోజు సంచలన ఒక పోస్ట్ చేశారు తన ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో. సో చూసుకున్నట్లయితే నేను విన్నాను, నేను ఉన్నాను అని వెంకటేశ్వర స్వామి బొమ్మకి పైన ఒక కొటేషన్, కింద ఒక కొటేషన్, నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ కూడా ఈ రకంగా అయితే పెడతాం జరిగింది. సో కొన్ని రోజుల నుంచి చూస్తారేమో కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్గా వేణుస్వామి ఏ విధంగా ఉన్నారో, అదేవిధంగా తను చెప్పిన మాటలు ఏ విధంగా కేసీఆర్ గెలుస్తాడు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, అదేవిధంగా నాగార్జున కొడుక్కి నాగ చైతన్య పెళ్లి వివాదంలో మళ్ళీ వాళ్ళిద్దరు విడిపోతారు. ఇదంతా కూడా తను మాట్లాడుతూ తను ఆల్రెడీ జగన్ ఓడిపోయిన తర్వాత నేను చెప్పను, ఇంకా జాతకాలు చెప్పను అంటూ తను చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత నాగ చైతన్య చెప్పారు. ఆ తర్వాత ఏ విధంగా ప్రజలు ఆయన్ని ట్రోల్ చేస్తారో కూడా మనందరికీ తెలుసు. సో దానికి ఆయన అడిగితే అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే నాగ చైతన్యది ఎక్స్టెన్షన్ కాబట్టి నేను చెప్పాను అన్నారు. సో ఈ విధంగా కొన్ని మీడియా ఛానల్స్, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ అని కూడా ఆయన మీద ఒక టార్గెట్గా పెట్టుకుని ఈ విధంగా మమ్మల్ని చేశాయి అంటూ కూడా వాళ్ళ ఫ్యామిలీ, అదేవిధంగా వేణుస్వామి వైఫ్ ఎవరైతే ఉన్నారో వీణా గారు కూడా వీళ్ళందరూ మాట్లాడటం అయితే జరిగింది. తను కావాలని వేణుస్వామిని బంధం చేయడానికి దాదాపు ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్న ఒక డిబేటరు దాదాపు 5 కోట్ల రూపాయలు తను ఇవ్వమని తను అడిగారు. తను లేదంటే మీడియాలో ప్రతిరోజు మేము ఇలాగే చేస్తామంటూ కూడా మాట్లాడారంటూ కూడా కొన్ని కాల్స్ని అయితే బయట సోషల్ మీడియా వేదిక అయితే వాళ్ళు బయట పెడతాం అయితే జరిగింది. సో ఈ విధంగా జరిగిన మొత్తం మీద కూడా ఈ రోజు కొద్ది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈ విధంగా లడ్డు వివాదం మీద తిరుగుతున్నాయో కూడా మనందరికీ కూడా తెలుసు. సో ఈ విధానంలోనే ఇప్పుడు వేణుస్వామి బయటకు వచ్చి కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో అలర్ట్గా లేని వేణుస్వామి ఈ రోజు అంటే నిన్న సుప్రీంకోర్టు ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గట్టిగా ముట్టికాయలు వేయబట్టి వేణుస్వామి ఈరోజు అలర్ట్ అయ్యి నేను ఉన్నాను, నేను విన్నాను అంటూ కూడా వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టి దానికి నేను ఉన్నాను, నేను విన్నాను అని హెడ్కి పైన ఒక కొటేషన్, హెడ్కి కింద ఒక కొటేషన్ అయితే పెడతాం అయితే జరిగింది. సో ఈ రకంగా అంటే ఇండైరెక్ట్లీ ఇక్కడ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ యొక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబుని సుప్రీంకోర్టు ముట్టుకాయలు వేసిన తర్వాత ఈ రకంగా వేణుస్వామి పెట్టడం అనేది ఇప్పుడు మళ్ళీ ప్రజలందరూ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, అదేవిధంగా సీఎంని ఇదంతా అంటున్నారు అంటూ కూడా ఈ రకంగా అంటూ కూడా ప్రజలు మాట్లాడుకున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లడ్డు వివాదం తర్వాత వేణుస్వామి ఈ రకంగా పెట్టడం అనేది ఒక ఆసక్తి రేపుతున్న ప్రశ్నగా మారింది. మళ్ళీ ఈయన రాజకీయాల్లోకి చోలు చేసుకుంటారా, రాజకీయాల్లోకి ఈయన మళ్ళీ వేలు పెట్టి మళ్ళీ తవ్వుతున్నారా, తన మీద మళ్ళీ వెపన్గా జగన్ మళ్ళీ ఉపయోగించుకుంటారా అనేది కూడా చూడాల్సిన ప్రశ్నగా మారింది. సో చూద్దాం ఇక ఏమవుతుంది, ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ సనాతనం మీద మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇటు చంద్రబాబు కూడా హిందూ ధర్మాల ప్రకారం మీద స్టాండ్ తీసుకొని ఉండటం వల్ల మళ్ళీ వేణుస్వామి ఈ రకంగా నేను ఉన్నాను, నేను విన్నాను అనే పోస్ట్ని ఆయన పెట్టినట్లు ఉందా అంటూ కూడా కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఏదేమైనప్పటికీ వేణుస్వామి మాట్లాడటం, వేణుస్వామి ఈ రకంగా పోస్ట్ చేయడం అనేది కొద్ది గంటల నుంచి కూడా సెన్సేషనల్గా మారింది. అదేవిధంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా వీటిని హైలైట్ చేస్తూ వేణుస్వామి అటు చంద్రబాబుని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ మాత్రమే ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఈ విధంగా ఆయన చెప్తున్నారు అంటూ కూడా వాళ్ళను మాత్రమే టార్గెట్ చేస్తూ కేవలం సుప్రీంకోర్టు లడ్డు వివాదం మీద ఈ రకంగా మాట్లాడటం వల్లే వేణుస్వామి ఈ రకంగా మళ్ళీ పోస్ట్ చేస్తారంటూ కూడా కేవలం ప్రజలు కూడా మాట్లాడుకున్నట్టు, ఇటు వైసీపీ వాళ్ళందరూ కూడా మాట్లాడుకున్నట్లు కూడా కొంత సమాచారము ఇటు సోషల్ మీడియా వేదిక మొత్తం మీద కూడా ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయి. సో దేనికి మాత్రం వేణుస్వామి ఈ యొక్క ట్రోల్స్ మీద మాత్రం ఇప్పటికైతే స్పందించలేదు. ఎక్కువగా ఆయన చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీల్లో జగన్కి సపోర్ట్గా ఉంటారు. సో అదేవిధంగా ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిబిఎన్ పార్టీ, కూటమి పార్టీకి ఆయన వ్యతిరేకంగా ఉంటారు. సో అంటే ఇటు లడ్డు వివాదం మీద కొంత రాజకీయం చేశారు అని ప్రజలు అనుకుంటున్న వేళ ఇటు పక్క వేణుస్వామి మళ్ళీ రావటం, నేను ఉన్నాను, నేను విన్నాను అనటం అనేది కూడా ఒక రకంగా జగుత్సాహకరంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ వేణుస్వామి ఇలా పెట్టడం అనేది కొంత మళ్ళీ రాజకీయాల్ని గెలకడం అనేది కూడా ప్రజలు అంటున్నారు. సో వేలు పెట్టి మళ్ళీ రాజకీయాల్ని ఎందుకు ఈయన చేజోలు చేసుకుంటున్నారు, రాజకీయాలతో ఎందుకు మళ్ళీ ఈయన వేలు పెడుతున్నారు, ఇటు మళ్ళీ టీడీపీ పార్టీ, అదేవిధంగా ఏమన్నా పచ్చ మీడియా ఛానల్స్ ఉంటే మళ్ళీ వేణుస్వామిని టార్గెట్ చేయాలంటూ కూడా మాట్లాడుతున్నారు. సో ఏదేమైనప్పటికీ వేణుస్వామి కేవలం పవన్ కళ్యాణ్ని, ఇటు ఆంధ్రప్రదేశ్లో సీఎం ఉన్న చంద్రబాబుని మాత్రమే ఉద్దేశించి ఆయన మాత్రమే ఎక్కువగా వేణుస్వామి ఈ రకంగా పోస్ట్ పెట్టడం అంటే జరుగుతుందని టీడీపీ వాళ్ళు
అంటున్నారు టీడీపీ నేతలు, అదేవిధంగా టీడీపీ ప్రజలందరూ కూడా ఈ రకంగా చర్చించుకోవడం జరిగింది. వేణుస్వామి ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదు, ఒక స్వామి అయి ఉండి, ఒక దైవభక్తి కలిగిన వ్యక్తి అయి ఉండి ఇలాంటి పార్టీ పరంగా మాట్లాడదాం. అదేవిధంగా ఈ టైంలో వెంకటేశ్వర స్వామి, కేవలం వెంకటేశ్వర స్వామి బొమ్మ మాత్రమే పెట్టి, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క బొమ్మ పెట్టి పైన హెడ్ మీద నేను ఉన్నాను, కిందేమో నేను విన్నాను అని పెట్టడం అనేది ఒక రకంగా టీడీపీని డైరెక్ట్లీ ఆయన టార్గెట్ చేసినట్లే అనేది కూడా తెలుస్తోంది. అంటే వెంకటేశ్వర స్వామి త్వరలో వీళ్ళిద్దరికీ చెంపపెట్టుగా ఏమన్నా చేస్తాడు అనేది కూడా వేణుస్వామి ఆలోచనగా ఉందంటూ కూడా ఇటు పక్క ట్రోల్స్ అయితే నడుస్తున్నాయి. చూద్దాం. ఇక మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకున్నారా అయితే వెంటనే ఏఎన్ఎన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఏ విధంగా నచ్చిందో, మరి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో దీని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.